నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వర్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందంటే వాస్తవానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద పండగ. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి. కానీ గతం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఆయన డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఏపీలో సినిమా వాళ్ళే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఒక పెద్ద పండగలాగా చూస్తున్నారు. కానీ ఒక వర్గం వాళ్ళకి మాత్రమే ఇది ఒక పెద్ద ఏమంటారు అనమాట, ఒక ఇబ్బందులుగా గురవుతున్నారు మింగుడు పట్టడంలో. దానికి కారణం RRR గారి వ్యాఖ్యలు కూడా అని చెప్పేసి అంటున్నారు. ఏంటి RRR గారు ఏ వ్యాఖ్యలు చేశారు, ఎందుకని వైసీపీ వాళ్ళు భుజాలు తడుకుంటున్నారు అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? ముందు హరిహర వీరమల్లు ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుందండి. ఇవాళ రాత్రి 9:30కి ప్రీమియర్ షో ఉంది. టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి. బెంగళూరులో టికెట్స్ దొరకట్లేదుట. అక్కడ టికెట్స్ ఎలాగా అని వాళ్ళు ఆందోళన పడుతున్నారు ఫ్యాన్స్ అని మనం విన్నాం. సో ఇవాళ రిలీజ్కి ముందే ప్రొడ్యూసర్స్కి 30% వాళ్ళు పెట్టిన పెట్టుబడిలో వచ్చేస్తుందని మనకు తెలుస్తుంది. అంత బాగా ఉంది. అంటే ఇంకో పక్క మీరు చూసుకుంటే కనుక అయితే బన్నీ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా మీద కొంచెం ఇదిగా ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా అంటే మనం ఏ సినిమాతోటి దీన్ని పోల్చొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆ సినిమా కంటే ఇది ఎక్కువ వస్తుంది, లేకపోతే ఈ సినిమా కంటే ఇది ఎక్కువ వసూలు చేస్తుంది అవసరం లేదు. బట్ ఈ సినిమా ఖచ్చితంగా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి కథాపరంగా మీరు పురాణ గాథ ఇది. రెండోది 17వ శతాబ్దానికి చెందిన మొఘలాయిస్ టైంలో ఒక వీరమల్లు అనే ఒక ఏమనాలి రాబిన్ హుడ్ టైప్లో ఒక దొంగ ఈ గోల్కొండ వజ్రాన్ని గోల్కొండ ప్రభువులకు మళ్ళీ ఎలా అందజేశాడు అనే ఒక నేపథ్యంలో ఈ కథ సాగుతుంది అని మనకు తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఔరంగజేబు సైనికులతోటి అతను ఎట్లా పోరాడాడు అనేది కూడా కొంచెం ఆ కథ చూచాయిగా మనకు తెలుసున్నది ఒకటి. ఇంకొకటి తెలంగాణ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ నేను తెలంగాణ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటేనండి, తెలంగాణ వాళ్ళు అంటున్నారు మాకు సాయన్న అని ఒక జానపద వీరుడు ఉన్నాడు. మీరు ఇప్పుడు హరిహర వీరమల్లులో ఈయన ఎవరు పవన్ కళ్యాణ్ గారి మొత్తం ఆయన లుక్ ఏదైతే ఉందో ఆహార్యం కావచ్చు, బొట్టు పెట్టుకునే విధానం కావచ్చు, మొత్తం అదంతా కూడా కొంచెం సాయన్న పోలికలతో ఉన్నాయి అని వాళ్ళు కూడా ఒక వర్గం వాళ్ళు దీని మీద మాట్లాడటం జరిగింది. నేను ఎందుకు ఇక్కడ ఈ ప్రస్తావన తెచ్చానంటే, ఇప్పుడు మీకు గుర్తుంది పుష్ప ఇన్సిడెంట్ అంటే సంధ్యా థియేటర్లో జరిగినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి, ఇంకా మీదట ప్రీమియర్ షోస్కి అనుమతి ఇవ్వను అన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో అయితే అనుమతి వచ్చింది హరిహర వీరమల్లుకి. అయితే నేనేమంటానంటే, ఓకే ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకున్నారు, అది మీ చాయిస్, ఎవరు కాదనరు. కాకపోతే ప్రొడ్యూసర్ యాంగిల్లో, ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్ 2019లో దీన్ని అనుకుని ఆయన యాక్చువల్గా సినిమాలు మానేసిన ఒక ఏఎం రత్నం ఆయన సడన్గా దీన్ని అనుకుని ఎవరు పవన్ కళ్యాణ్ గారిని పిలిచి ఆయనేమో తను టెస్ట్ చేసుకుని మేకప్ టెస్ట్ తర్వాత అంటే ఆ గెటప్ టెస్ట్ చేసుకుని సూట్ అవుతాను అన్నాకే ఆయన 2020 జనవరిలో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, 2020 సెప్టెంబర్లోనే ఎప్పుడో ఈ సినిమా మొదలైందండి. సో మొదలయ్యాక అది ఎట్టకేలకి 2025 జూలై 24 రిలీజ్ అవుతుంది. సో ఈ మధ్యకాలంలో ప్రొడ్యూసర్ చాలా కష్టాలు పడ్డారు. అంటే దానికి రీజన్స్ ఏంటి అని మళ్ళీ మాట్లాడుకుందాము. సో ఈ సందర్భంగా నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కావచ్చు, లేదు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, పెద్ద మనసుతోటి ఈ సినిమాకి ఇస్తే బాగుంటుంది. అంటే రేపు సినిమా రిలీజ్ కాబట్టి ప్రీమియర్ షోకి అనుమతి, ఇంకా ఇట్స్ నాట్ టూ లేట్ అనేది మన ఉద్దేశం. ఇది ఇక్కడతోటి అయితే ఇక్కడ ఏం రత్నం గారు పడ్డ కష్టం ఏంటి, వైసీపీ వాళ్ళకి వచ్చిన కష్టం ఏమిటి అనేది మనం మాట్లాడుకోవాలి. సో మొన్నను ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమాకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే, దీనికి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ ఈ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గతంలో ఒక ఔరంగజేబుతో పోరాడి ఒక కూటమిని ఏర్పాటు చేసి, కూటమిని ఏర్పాటు చేశాక 100% స్ట్రైక్ రేట్ తోటి తర్వాత ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఈయన పాత్ర ఉంది. అదేవిధంగా ఇక్కడ సినిమాలో ఒక ఔరంగజేబుతో పోరాడి ఆయన కరడుగట్టిన ఒక తీవ్రవాది లాంటి ఒక ఔరంగజేబుతో పోరాడి గోల్కొండ వజ్రాన్ని ఎట్లా ఇస్తాడు అన్నట్టుగా ఆయన ప్రస్తావించారు. ఈ సినిమా కోసం మీరే కాదు, నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను.
ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు 24వ తారీఖు వస్తుందా, ఎప్పుడు సినిమా చూద్దామా అనుకుంటున్నాను ఆయన అన్నారు. ఇది ఎవరికో బాధించింది. అర్థమైందా మీకు? మీరు ఇక్కడ గుచ్చితే అది ఎవరి కంట్లోనో పొడుచుకుంది. ఆ పొడుచుకుని వాళ్ళే దాన్ని ఉలిక్కిపడి వాళ్ళకి వాళ్ళు ఔరంగజేబుని ఆపాదించుకుని వాళ్ళకి సంబంధించిన ఆ నాయకుడికి సో ఇవాళ ఒక హ్యాష్ ట్యాగ్ ఏమని బాయ్కాట్ హరిహర వీరమల్లు. ఇది మంచిదే, మరక మంచిదే అన్నట్టుగా. ఎందుకు మంచిదంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ తొక్కేద్దాం అనుకున్నారో, ఎవరైతే ఏ పార్టీ వాళ్ళైతే వార్డు మెంబర్గా పనికిరావు, అసెంబ్లీ గేట్ తాకలేవు అన్నారో, సో వాళ్ళందరూ ఒక స్ఫూర్తిగా ఈయనకి, ఆ స్ఫూర్తి ఈయనకు కాదు వచ్చింది, ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్కి కావచ్చు, ఒక సామాజిక వర్గానికి కావచ్చు, ఆ సామాజిక వర్గానికే కాకుండా మిగిలిన వర్గాలు కూడా దాన్ని ఒక అంటే ఒక పౌరుషంగా తీసుకునే వాళ్ళు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. అయితే గతంలో కూడా చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు భీమ్లా నాయక్కి 10 రూపాయలు 15 రూపాయలు టికెట్ రేట్ పెట్టారు అని చెప్పేసి అన్నారు. దాంతోపాటు చూసుకుంటే ఏదైతే హరిహర వీరమ్మల్లో ఇంత లేట్ అవడానికి కూడా కారణం ఏదైతే ఉందో, గతంలో కరోనాకు సంబంధించిన సమస్యలు కావచ్చు, దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక రాజకీయాల వల్ల, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వల్ల ఇది పూర్తిగా రాజకీయాల్లోకి దిగిపోవాల్సి వచ్చింది. అందుకే ఏఎం రత్నన్ గారిని ఇంత ఇబ్బంది పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి అన్నారు. సో నిజంగా ఈ యొక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూడాలి? మీరు చెప్పినట్టుగా 2020 నుంచి 25 వరకు ఈ సినిమా పోస్ట్పోన్ అవడానికి ఫస్ట్ కారణం అప్పటి వైసీపీ ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఏం జరిగిందంటే మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, ఆ అరెస్టుతో ఈయనకి ఒక కోపం వచ్చి ఎవరికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆయన వెళ్ళి కలవాలనుకోవడం, ఆయన కలయికను అడ్డుకోవాలనుకోవడం, జన సైనికుల ఎంట్రీతో ఆయన కలవడం, కలిసిన వెంటనే స్ప్లిట్ సెకండ్లో నిర్ణయం తీసుకోవటం, మేము కూటమిగా వస్తామని ఆయన వచ్చి ప్రకటించడం బయటకు వచ్చి, ఇవన్నీ ఒక సినిమా రీల్ లాగా వెళ్ళిపోయాక ఆయన పూర్తి కాన్సన్ట్రేషన్ పాలిటిక్స్ మీద పెట్టాల్సి వచ్చింది. ఎందుకు పెట్టారు? ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి ఈ ఔరంగజేబు లాంటి ఈ నాయకుడిని ఇంటికి పంపించాలి. తర్వాత అంటే ఈ విధ్వంసం ఏదైతే చేశారో అటువంటి విధ్వంసం చేసిన విధ్వంసకారుల చేతుల్లోంచి ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని రక్షించాలనుకునే ఆయన పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయడంతో మీరు చెప్పినట్టుగా అదొక పక్క జరిగింది. ఈలోగా ఈ భీమ్లా నాయక్ సినిమాకి రేట్లు తగ్గించటం, కనీసం ఒక టీ ఖరీదు కూడా చేయకుండా ఒక 10 రూపాయలు 15 రూపాయలు పెట్టడం, అప్పుడు కూడా ఆయన ఏం బాధపడలేదు. ఆయన దృష్టి ఎంతసేపు ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచిస్తారు తప్ప తన సినిమా హిట్ అవ్వాలని ఆయన ఎప్పుడు అనుకోరు. నేనేమి హిట్ సినిమా నాయకుడిని కాదు అని మన స్టేజ్ మీదే ప్రకటించుకున్నారు ఆయన. అంటే ఆ సింప్లిసిటీ, నిరాడంబరత. కాబట్టి ఇవన్నీ చేరి అంటే ఆయన ఎంత తొక్కాలని చూశారో, ఆయన అంత ఉన్నతంగా ఆయన ఎదిగి ఈరోజు ఆయన ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యి, చంద్రబాబు నాయుడు గారు మళ్ళా 4వ ముఖ్యమంత్రి అయ్యి, ఒక లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోయి అక్కడే గెలిచి చూపించి, అంటే వీళ్ళందరూ కూడా దాన్ని ఒక కసిగా తీసుకుని సో అదే ప్రజల చేత వీళ్ళు పూలవర్షం కురిపించుకున్నారు. కాబట్టి ఇక్కడ నెగ్గింది ప్రజలు, ఓడింది అప్పటి అధికార పక్షం. కాబట్టి ఇవాళ వైసీపీ వాళ్ళు ఏ రకంగా మాట్లాడినా, హరిహర వీరమల్లుని తొక్కాలనుకున్నా వాళ్ళు తొక్కలేరు. ఎందుకంటే ప్రజలు చూడాలనుకుంటున్నారు. ప్రజలు ఈగర్గా 6 ఏళ్ళు వెయిట్ చేశారు. ఇంకొక మాట, నిన్న రోజా గారు మాట్లాడుతూ ఈయన ఒక ఉప ముఖ్యమంత్రి, ఎప్పుడు చూసినా హైదరాబాద్లో ఉంటాడు, ఈయన ప్రభుత్వం పనులు పట్టించుకోవట్లేదు, సినిమాలు చేసుకుంటున్నాడు అందావిడ. ఇదే రోజా గారికి మనం చెప్తున్నాం, మీరు మరి జబర్దస్త్ షో ఎమ్మెల్యేగా ఉండి ఎలా చేశారు? మీరు నగరి ఎన్నిసార్లు వెళ్ళారు? మీరు తిరుపతి, తిరుమల ఎందుకు అన్నిసార్లు వెళ్ళారు? మీరు ఎందుకు అంత డబ్బులు దోచుకున్నారు? మీరు గతంలో మీ ఆస్తులంతా, ఇప్పుడు మీ ఆస్తులంతా, ఇవన్నీ చెప్పండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పారు, నేను రాజకీయాల ద్వారా సంపాదించుకోలేదు, నాకు ఎటువంటి ఫ్యాక్టరీలు లేవు, సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు నాకు, లేకపోతే మద్యం కుంభకోణాలు లేవు, మద్యం డిస్టిలరీస్ లేవు, నాకు సూట్ కేసులు నాకు లేవు, నాకు ఏదీ లేదు. నేను సినిమాల్లో సంపాదించుకున్న దాంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. కాబట్టి నేను సినిమాలు చేస్తాను. అయినా నేను చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ తీసుకుని నేను రోజుకి 2 గంటలు సినిమాకి పనిచేస్తాను అని క్లియర్గా చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, టికెట్ల రేటు విషయంలో కూడా కందుల దుర్గేష్ ఎవరైతే ఉన్నారో సినిమాటోగ్రఫీ మంత్రి, నేను వారి ద్వారా కూడా వెళ్ళలేదు టికెట్ హైప్ కోసం. నేను డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను,
లెటర్ రాశాక వాళ్ళు పెంచారు. ఈ పెంపకం కూడా నా కోసం కాదు, ప్రొడ్యూసర్ కోసం అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అన్ని సినిమాలతో పాటు ఎలాంటి పర్మిషన్స్ ఉంటాయో అలాంటివి అని కూడా అదే చెప్తున్నా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు గతంలో మీరు మిగిలిన సినిమాలకు ఎలా ఇచ్చారో అదే రకంగా నాకు ఇవ్వటం జరిగింది అనేది కూడా వారు చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకో ఫన్నీ విషయం ఏంటంటే ఇప్పుడు డ్రామా జూనియర్స్ అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది, మీకు తెలుసు. ఆ డ్రామా జూనియర్స్లో ఇవాళ హరిహర వీరమల్లు ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటి అని మీరు అడుగుతారేమో. ఏ పవన్ కళ్యాణ్ అయితే తిట్టిందో రోజా గారు, ఏ పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటున్నాడని నేర్చిందో, అందులో ఆవిడ కూడా వన్ ఆఫ్ ద జడ్జెస్. సో ఆవిడ ఏం మాట్లాడారు, హరిహర వీరమల్లుని ఒక కళాకారిణిగా మెచ్చుకుందా, అంటే ఒక సినిమాలకు సంబంధించిన వ్యక్తిగా, లేదు ఒక వైసీపీకి సంబంధించిన వ్యక్తిగా తిట్టిందా అనేది కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. సో ఇదొక ఫన్నీ ఇన్సిడెంట్. సో ఇన్ని రకాల అంటే రకరకాల సంఘటనల మధ్య ఈ సినిమా ఇవాళ ప్రీమియర్ షో రాత్రి పడుతోంది, రేపేమో సినిమా రిలీజ్ అవుతోందండి. సో ఖచ్చితంగా హరిహర వీరమల్లు హిట్ అవుతుంది. ఏ ఔరంగజేబు గురించి అయితే మాట్లాడారో మన రఘురామకృష్ణరాజు గారు, ఇవాళ ఔరంగజేబు గారి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయా, రక్త కన్నీరు వస్తుందా అనేది చూద్దాము. ముఖ్యంగా రోజా లాంటి వాళ్ళు మళ్ళా ఏడుస్తారా లేదు నవ్వుతారా అనేది కూడా చూద్దాం. సో చూద్దామండి. ఖచ్చితంగా ఔరంగజేబ్ అని చెప్పేసి అన్నందుకు భుజాలు తడుక్కుంటున్నారు. మొత్తానికి ఏదైతే లియో సంబంధించిన వ్యూస్ ఉన్నారో ఆ ఔరంగజేబ్ ఎవరు అనేది పేరు మాత్రం కింద కామెంట్స్లో తెలియజేయమని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.